చూడండి, నలగంగల రోగయ్య అనే ఆయనకి, నలగంగల చెంగలరాయలు, నలగంగల కమలమ్మ అనే మా అమ్మకి పెద్ద కర్మ రోజు సంక్రాంతి పండగ రోజు పెద్ద కర్మ తీర్చుకున్నాము. కొబ్బరికాయ కూడా సక్రంగా పగిలింది. వాళ్ళ ఆశీస్సులు మన మీద ఉంటాయని ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా అమ్మ నాయన్ని జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ గురించి ఆవేదన చెందుతుంటాము. కాబట్టి ఉన్నప్పుడు వాళ్ళని వీలైనంత వరకు నేనైతే 80% చూసుకున్నాను. కాబట్టి నాకు వాళ్ళ ద్వారా అన్నీ మంచి లభించి కొంత పొలం ఇచ్చారు. అదేవిధంగా అమ్మ నాయన ప్రతి ఒక్కరు చూసుకున్నాడు, చెడిపోడు. ప్రతి ఒక్కరు కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం అమ్మా నాయన మనస్పార్థకం చేసుకోండి. ఈ సంక్రాంతి పెద్ద పండుగ రోజున మనం తినేసి మనం పడుకోనడం పెద్ద ఒక పని కాదు. అదేవిధంగా కుక్కలు కూడా విశ్వాసమైనటువంటి జంతువులు. అట్లాంటి కుక్కలకే విశ్వాసమైనటువంటి మనుషులకు మనం అందరం కూడా మన అమ్మా నాయన మన చనిపోయిన పెద్దల మీద మనం గౌరవంతో ఈ పూజ చేసుకోవాలి. అందరూ కూడా సమాధి వేసేసి కొంతమంది ఈ విధంగా చూడండి, సమాధి వేసేసి పూజ కూడా చేయకుండా చూడండి ఎంతోమంది ఒట్టిగా ఉన్నాయి సమాధులకి, ఎలాంటి పూజలు చేయకుండా. అదంతా పాప పరిహారం. మనం నెక్స్ట్ జన్మలో అయినా కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ అనుభవించాల్సిందే, కానీ దాంట్లో ఎలాంటి సందేహం అనేది లేదు. సో కర్మ అనేది ఎవరినైనా వదలదు. ఇదంతా మా పెద్దవాళ్ళు సంపాదించిన పొలాలు. అట్లాంటివి కొంతమంది అనాగరికతగా ఎత్తుకున్న వాళ్ళు కూడా వాళ్ళు బాగుపడరు, కొద్ది రోజులు పోతున్నారు. సో కాబట్టి ఎవరిని కర్మ అనేది వదిలిపెట్టదు. సో చూడండి, ఈ యొక్క సమాధులకు పూజ చేయకుండా ఇట్లా పడేసేసారు. వీళ్ళంతా కోట్ల రూపాయలు సంపాదించి పొలాలు ఇచ్చినారు. వాళ్ళ కష్టపేర కొడుకులు కూతురు పంచిచ్చినారు. అయినా కూడా చూడండి ఎలాంటి పూజలు లేవు. పూజలన్నీ ఆపేశారు. కానీ మేమైతే మా తాత అమ్మ నాయన గౌరవం మీద, మా అవ్వ తాతల మీద గౌరవం మీద మేము ఎప్పుడూ కూడా పూజ అనేది నిలపకుండా ప్రతి సంవత్సరం చేస్తున్నాము. నిన్న సాయంత్రం అయిపోయింది 7 గంటలు అయినా కూడా పూజ నిలపకుండా నిన్న చేసినాం. ఈరోజు మార్నింగ్ వచ్చి మళ్ళీ టెంకాయ పూజ చేసాం. సో చూడండి, ఇది మనకు ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు ఉంటాయి. పెద్దల ఆశీస్సులు బతికినంతకాలం మనకు వాళ్ళ ఆత్మ అనేది ఉంటుంది. కానీ భౌతికంగా శరీరం లేకపోయినా వాళ్ళ ఆత్మ అనేది మన చుట్టూ తిరుగుతుంటుంది. మనం ఏం చేస్తున్నాం, ఏది మంచి ఏది చెడు కూడా మనకు నైటు ఒక కళలాగా అయినా మనకు వచ్చి నిజాలు చెప్పేసి మన భవిష్యత్తుకి అంధకారం లేకుండా చేసేసిపోతారు. ఇది నాకు ప్రాక్టికల్గా జరుగుతున్నది. నేను మా అమ్మ నాన్న కనబడుతున్నారు. కాబట్టి దయచేసి మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడూ కర్మని మీ ఎట్టాడుతుంటుంది. మీరు కానీ పెద్దవాళ్ళకి ఇలాంటి పూజలు చేయకపోతే కనీసం సంవత్సరంలో ఒక రోజైనా కర్మ పూజ. ఇది మనం పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మానుసార సిద్ధాంతం ప్రకారం వీళ్ళందరూ కూడా ప్రేతాత్మల మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. మనకి మంచి చేయాలని చూస్తుంటారు. కానీ మనం వాళ్ళకి పూజ చేయకపోతే వాళ్ళు కూడా మనకు పనిష్మెంట్ ఖచ్చితంగా ఇస్తారని భావిస్తూ మీ అందరికీ యూట్యూబ్ వ్యూవర్స్కి ప్లస్ మా శ్రేయోభిలాషులకి వెల్విషర్స్కి అందరికీ కూడా మేము మనవి చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా కర్మాను సిద్ధాంతాన్ని పాటించండి, ధర్మాన్ని పాటించండి, పెద్దలను పూజించండి అని అందరికీ మనవి చేసుకుంటూ, మీరందరూ కూడా ప్రతిసారి సంక్రాంతి పండుగ పెద్ద పండుగ రోజు పెద్దవాళ్ళని పూజించుకోవాలి. ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క సూచనలు మనకు కళల రూపంలో మనకు అద్భుతంగా కనిపిస్తాయి. దాన్ని పాటిస్తూ మనం ముందుకు సాగితే మన లైఫ్ అంధకారం లేకపోకుండా జీవితం అనేది ఒక మలుపు తిరుగుతూ మన రాశి చక్రాన్ని కూడా మలుపు చేస్తూ ఏదేది అష్టానకార సిద్ధాంతాల ప్రకారం కూడా ఎలాంటి కర్మలు ఉన్నాయి, ఆ కర్మను వీడి మీరందరూ కూడా మంచిగా బతుకుతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా జరిగిందని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఓకే వెల్ విషర్స్, ప్లీజ్ ఫాలో దిస్ వీడియో అండ్ ఆచరణలోకి తేండి. మీరు కొంతమందికి షేర్ చేయండి. దీనివల్ల మన పాత పూర్వీకుల అనుభవాలు కానీ, మన యొక్క సిద్ధాంతాలు కానీ, హిందూ ధర్మాలు కానీ పాటించిన వాళ్ళం అవుతాం. మనకు హిందూ సనాతన ధర్మం అనేది కూడా ఇదే చెప్తుంది.
ధర్మాన్ని పాటించండి, పెద్దలను అనుసరించండి. పెద్దలని ఎప్పుడు కూడా గౌరవం లేకుండా కొట్టడం తిట్టడం చేయొద్దండి. వాళ్ళ యొక్క పూజ మనకు 9 months వాళ్ళు కష్టపడి మనల్ని కనిన దానికి వాళ్ళని కొట్టడం తిట్టడం అనేది చాలా పాపాత్మకమైనటువంటి చర్యలోకి వెళ్తుంది. ప్రతి చర్య దానికి లోనవుతారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఫాలో అవుతారని ఆశిస్తూ ఎండ్ తీసుకుంటున్నాను వీడియోకి.